ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంటుంది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ కూడా ప్రతీకార దాడులు తెరలేస్తోంది. ముందుగా ఇజ్రాయెల్ ఇరాన్ లోని 5 న్యూక్లియర్ స్థావరాల్ని అటాక్ చేసింది. అక్కడ రేడియేషన్ కూడా లీక్ అవుతున్నట్టుగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధికారి రఫేల్ గోసోరి కూడా ప్రకటించారు. ఎస్, రేడియేషన్ లీక్ అవుతున్నట్టుగా తేల్చేశారు. ఇప్పుడు ప్రతీకార దాడిలో భాగంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పైన దాడి చేస్తోంది. ప్రస్తుతానికి దాడులు కొనసాగుతున్నాయి. ఏకంగా 1 కాదు 2 కాదు 800 డ్రోన్లతో ఇజ్రాయెల్ పైన విరుచుకుపడింది ఇరాన్ దాడులకి అటు ఇజ్రాయెల్ కూడా తిప్పికొడుతోంది. డ్రోన్లని గాల్లోనే పేల్చేస్తోంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటుగా ఐరన్ డోమ్ లాంటి ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. సో ఐరన్ డోమ్ తో పూర్తిగా ఒక్కటంటే ఒక డ్రోన్ కూడా ఇజ్రాయెల్ పైన పడకుండా ఇజ్రాయెల్ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. అటు ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇరాన్ ప్రతీకార దాడిలో భాగంగా 800 డ్రోన్లని ఇజ్రాయెల్ పైన ప్రయోగిస్తోంది. అయితే దాడులని ఆపాలని చెప్పి అమెరికా చెప్పినా కూడా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గలేదని తెలుస్తోంది.